హాయ్, నేను మీ డాక్టర్ నాగబండి కిరణ్ కుమార్, నాగబండి డెంటల్ హాస్పిటల్స్, ప్రొఫెసర్ అండ్ పీజీ గైడ్, హ్యావింగ్ 20 years ఎక్స్పీరియన్స్. ఈరోజు నేను మీతో డిస్కస్ చేసే టాపిక్ మోస్ట్ వెరీ 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 కామన్ ప్రాబ్లం ఈరోజు ఏంటంటే నోటి దుర్వాసన. చాలామంది కంప్లైంట్ చేస్తూ ఉంటారు, నా నోటి నుంచి దుర్వాసన వస్తుంది, ఎలా సార్, కష్టంగా ఉంది. ఈ నోటి దుర్వాసన అనేది ఎట్లాంటి ప్రాబ్లం అంటే ఈవెన్ ఫ్యామిలీ లైఫ్ డిస్టర్బ్ అవుతుంది నోటి దుర్వాసన వల్ల. సో దట్స్ అ వెరీ కామనెస్ట్ ప్రాబ్లం అన్నమాట. సో ఈ నోటి దుర్వాసన అనేది ఏంటి, ఈ నోటి దుర్వాసన ఎవరిలో వస్తుంది, దీనికి గల కారణాలు ఏంటి, దీన్ని ఎలా మనం ట్రీట్ చేసుకోవాలి, ఇది నేను డిస్కస్ చేయబోతున్నాను. నోటి దుర్వాసన అంటే నోటి నుంచి వచ్చే చెడు వాసన. ఇంగ్లీష్లో ఓరల్ ఆర్డర్ ఆర్ మాల్ ఆర్డర్ ఆర్ హెలిటోసిస్ అని అంటారు. సో బ్యాడ్ ఆర్డర్ ఎమినేటింగ్ ఫ్రమ్ ద ఓరల్ క్యావిటీ, చెడు వాసన ఆర్ దుర్వాసన నోటి నుంచి వచ్చేది. సో దీంట్లో ప్రధానంగా రెండు కారణాలు, ఒకటి లోకల్, రెండు సిస్టమిక్. లోకల్ అంటే నోటికి సంబంధించి పళ్ళ మధ్యలో సందులు ఉండడము, పుచ్చుపళ్ళు ఉండడము, లేకపోతే చిగుళ్ళ వ్యాధి ఉండడము, లేకపోతే పళ్ళు ఎగుడు దిగుడుగా ఉండడం వల్ల ఆహారం ఆగుతూ ఉండడము, లేకపోతే పేషెంట్ ఏదైనా పళ్ళు పెట్టించుకొని ఉంటే ఆ పెట్టించుకున్న పళ్ళ దగ్గర సందులు ఉండడము, అది తీసి పెట్టుకునే పన్ను కానీ ఫిక్స్డ్ పన్ను కానీ, ఇలా నోటికి సంబంధించి పళ్ళకి సంబంధించి ఉండే కారణాలతో ఆ ఫుడ్ అక్కడ ఆగిపోయి ఉండడం వల్ల మన నోట్లో వేల కోట్ల బ్యాక్టీరియా ఉంటుంది. సో ఈ ఫుడ్ అలా ఉండిపోవడం వల్ల దానికి మేత వేసినట్టుగా అవుతుంది. సో అది చేసే క్రియ వల్ల కొన్ని కాంపోనెంట్స్, వాటిని వాలటైల్ సల్ఫర్ కాంపౌండ్స్ అంటాం. ఈ వాలటైల్ సల్ఫర్ కాంపౌండ్స్ ప్రధానంగా మిథైల్ మెర్కాప్టన్, హైడ్రోజన్ సల్ఫైడ్ ఇట్లా ప్రధానంగా ఉంటాయి. సో ఈ వాలటైల్ సల్ఫర్ కాంపోనెంట్స్ ప్రొడ్యూస్ కావడం వల్ల నోటి నుంచి ఏదైతే శ్వాస బయటకు వస్తుందో అది చెడు వాసన కలదై ఉంటుందన్నమాట. దానివల్ల వాళ్ళకి, అవతల వాళ్ళకి, పక్కన ఉన్న ఫ్రెండ్స్కి, అవతల ఫేస్ చేసే వాళ్ళకి కష్టంగా ఉంటుంది, ఇలా పెట్టుకోవాల్సి వస్తుంది అన్నమాట. సో దీనికి ప్రధాన కారణం లోకల్ కాజెస్ మనం చెప్పుకున్నాం. దీంతో పాటు ఏదన్నా నోటితో శ్వాస తీసుకునే అలవాటు, గురక పెట్టే అలవాటు ఇలాంటివి ఉన్నప్పుడు కూడా లోకల్ కాజెస్ కింద వస్తుంది. నెక్స్ట్ సిస్టమిక్ అంటే పేషెంట్కి ఇవి నోటికి సంబంధించిన ప్రాబ్లం ఉన్నా లేకపోయినా, నెక్స్ట్ బాడీలో డయాబెటీస్, అన్కంట్రోల్ డయాబెటీస్, కిడ్నీ ప్రాబ్లం, లంగ్ ప్రాబ్లం, అప్పర్ రెస్పిరేటరీ అంటే సైనస్ కానీ ఎడినాయిడ్స్ కానీ, లోవర్ రెస్పిరేటరీ అంటే ఆస్తమా కానీ, ఇంకేదైనా లంగ్ ఇన్ఫెక్షన్స్, గ్యాస్ట్రైటిస్, ఇలాంటి ప్రాబ్లమ్స్, సిస్టమిక్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు, ఏదైనా కొన్ని రకాల మందులు వాడుతున్నప్పుడు వీటికి సంబంధించిన ప్రాబ్లంది వాసన అనేది మనకి నోటి ద్వారా వస్తుంది. దాన్ని కూడా మనం నోటి దుర్వాసనే అంటాం. సో ఇవి నోటి దుర్వాసనకి రావడానికి గల కారణాలు, ఒకటి లోకల్, రెండు సిస్టమిక్. నెక్స్ట్ ఈ కారణాలతో పేషెంట్ వచ్చినప్పుడు, పేషెంట్ మనకి నోటి దుర్వాసన అని చెప్పినప్పుడు నోట్లో ఎగ్జామిన్ చేసి ఇది నోటి ద్వారా వస్తుందా, ఇందాక మనం చెప్పుకున్న ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా ఏంటనేది చూసుకొని వాటిని రెక్టిఫికేషన్ చేసుకోవాలి. సందులు ఉంటే సందులు తీసేయడం, పుచ్చుపళ్ళు ఉంటే పుచ్చుపళ్ళకి ట్రీట్మెంట్ చేయడం, చిగుళ్ళ ప్రాబ్లం ఉంటే చిగుళ్ళ ప్రాబ్లం ట్రీట్మెంట్ చేయడం, నోటి ద్వారా శ్వాస తీసుకునేది ఇట్లాంటిది ఉంటే దానికి కరెక్ట్ చేసుకోవడం ద్వారా దీన్ని మనం అరికట్టవచ్చు. ఒకవేళ సిస్టమిక్ ప్రాబ్లం ఉంది, నోరంతా బాగానే ఉంది, లేకపోతే నోట్లో ఉన్న ప్రాబ్లమ్స్ మనం కరెక్ట్ చేసిన తర్వాత కూడా వీళ్ళకి నోటి దుర్వాసన వస్తుంది అంటే మనకు సిస్టమిక్ ఎగ్జామినేషన్ చేసుకొని, పేషెంట్కి డయాబెటీస్ ఉంటే డయాబెటీస్ కంట్రోల్లో తీసుకురావడం, కిడ్నీ ప్రాబ్లం ఉంటే కిడ్నీ ప్రాబ్లం తీసుకురావడం, ఆస్తమా ఉంటే ఆస్తమాని తీసుకురావడం, వీటిని మనము సజెస్ట్ చేసి వాటిని మానిటర్ చేసుకొని వాటితో పాటుగా ఒకటి రోజు 2 సార్లు పళ్ళు తోముకోవడం. సో ప్రధానంగా నైట్ పడుకునే ముందు ఖచ్చితంగా మనము నోరు శుభ్రం చేసుకోవాలి, ఖచ్చితంగా బ్రషింగ్ చేసుకోవాలి. నైట్ పడుకునే ముందు బ్రషింగే మోర్ ఇంపార్టెంట్. మార్నింగ్ మనం లేవగానే చేసే బ్రషింగ్ కంటే నైట్ పడుకునే ముందు మనం చేసుకునే బ్రషింగ్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే చాలా గంటలు మన నోరు ఫ్రెష్గా ఉంటుంది. సో మనం నోరు శుభ్రం చేసేసుకుంటే బ్యాక్టీరియాకి మనం ఎక్కడ మేత వేయం, శుభ్రం అయిపోతుంది. సో దానికి చర్యకి ఏమి దొరకదు, కాబట్టి నోరు ఫ్రెష్గా ఉంటుంది. అసలు మనం మార్నింగ్ లేవగానే బ్రష్ చేయాలి అనేది మనకు అనిపించదు. మనం ఒకవేళ
ఊసినట్టయితే ఆ పేస్ట్ సెన్సేషన్, ఆ పేస్ట్ ఆ వైటిష్నెస్ కూడా మనం ఉమ్ములో చూడొచ్చు చాలాసార్లు. ఇదొకటి. నెక్స్ట్ వచ్చేసి మార్నింగ్ లేవగానే బ్రషింగ్ చేసుకుంటున్న వాళ్ళు సరే అది కంటిన్యూ చేసుకోవచ్చు. బట్ మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ తర్వాత మీరు అన్నం తినేవాళ్ళు అన్నం తిన్న తర్వాత, టిఫిన్ చేసేవాళ్ళు టిఫిన్ చేసిన తర్వాత బ్రష్ చేసుకోవాలి. ఎప్పుడు కూడా తినగానే బ్రష్ చేయకూడదండి. తిన్న తర్వాత కనీసం పావుగంట, 20 నిమిషాల నుంచి హాఫ్ అన్ అవర్ తర్వాత బ్రష్ చేసుకోవాలి. సో ఈ బ్రషింగ్ మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ తర్వాత బ్రష్ చేసుకోవాలి. నైట్ పడుకునే ముందు బ్రష్ చేసుకోవాలి. ఈ 2 టైం బ్రషింగ్ అనేది మనం అలవాటు చేసుకున్నట్టయితే మేజర్‌గా చాలా మటికి ప్రాబ్లమ్స్ దూరం అవుతాం. ఈ బ్రషింగ్ తర్వాత రెండోది ఏంటంటే ఫ్లాసింగ్ అంటాం. డెంటల్ ఫ్లాస్ అంటే పంటి మధ్యలోకి వెళ్ళే ఒక దారం లాంటి స్పెషలైజ్డ్ పదార్థం. ఇది చాలాసార్లు మనకి ఎక్కడ అడ్వర్టైజ్మెంట్‌లో చూపించరు, ఎవరు చెప్పరు కాబట్టి మనకు తెలవదు. మనం బ్రష్‌తో క్లీన్ చేసినప్పుడు మన పళ్ళన్నిట్లో 60% సర్ఫేసెస్, 60% ఆఫ్ ది సర్ఫేసే క్లీన్ అవుతాయి. మనం ఈ ఫ్లాసింగ్ కూడా దాంతో చేర్చుకున్నట్టయితే, మన బ్రషింగ్తో పాటు ఫ్లాసింగ్ చేర్చుకున్నట్టయితే మిగతా 40% ఆఫ్ ది టీత్ సర్ఫేస్ అంటే పంటి మధ్య భాగాలు బ్రష్ ఎక్కడ రీచ్ కాదు. సో ఇలాంటి సందర్భంలో మనం డెంటల్ ఫ్లాస్ కూడా మనము మన దైనందిన జీవితంలో చేర్చుకున్నట్టయితే మనం 100% టీత్ క్లీన్ చేసుకున్న వాళ్ళం అవుతాం. సో ఇది దుర్వాసన ఉన్న వాళ్ళకి, దుర్వాసన లేని వాళ్ళకి కంపల్సరీ 2 టైమ్స్ బ్రషింగ్ అండ్ నోటి దుర్వాసన. ఇంకా ఎక్కువగా ఇబ్బంది ఉన్న వాళ్ళలో డాక్టర్ గారు చూసి మీకు మౌత్ వాష్ ప్రిస్క్రైబ్ చేస్తారు. ఏ విధంగా వాడాలి ఏంటి అని. ఇది కూడా రోజుకు ఒక్కసారి కానీ 2 సార్లు కానీ మీ అవసరాన్ని బట్టి వాడచ్చు. ఇంకా ఎక్కువ ప్రాబ్లం ఉన్నట్టయితే అంటే అన్నీ కరెక్షన్స్ అయిపోయాయి, నోట్లో ఉండే ప్రాబ్లం కరెక్ట్ చేశారు, సిస్టమిక్ ప్రాబ్లమ్ డయాబెటీస్ కానీ ఇంకోటి కానీ అంత కంట్రోల్లోకి వచ్చేసింది, 2 సార్లు బ్రష్ చేస్తున్నాము, మౌత్ వాష్ చేస్తున్నాము, ఫ్లాసింగ్ చేస్తున్నాము, ఇంకా కొద్దిగా ఏమన్నా అట్లా అనిపిస్తుంది అట్లా అంటే మనకి నోట్లో చ్యూయింగ్ గమ్స్ ఉంటాయి. వీటిలో ఇవాళ ఫ్లేవర్డ్ చ్యూయింగ్ గమ్స్ కొన్ని ఇంకా రకరకాలు మన మార్కెట్లో అన్నీ చెత్త ఉంది, మంచి ఉంది. సో దాంట్లో మంచిది డాక్టర్ గారు సజెస్ట్ చేస్తారు. వాటిని పీరియాడికల్గా మీరు చేయడం వల్ల 100% మీ నోటి దుర్వాసనని మీరు అరికట్టవచ్చు. సో కాబట్టి నేను చెప్పే ఈ టిప్స్ని మీరు ఫాలో అయినట్టయితే 100% మీ నోటి దుర్వాసన అరికట్టుకొని హ్యాపీగా మీరు ఎంజాయ్ చేయొచ్చు.